కళ్యాణ్ పర్యటించారు. చేబ్రోలులో నిర్వహించిన సభలో ప్రసంగించిన పవన్ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పిఠాపురం ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తానన్నారు. పిఠాపురాన్ని నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. సౌండ్ ఎక్కువ గాలి తక్కువ పార్టీ వైసీపీ అని విమర్శించారు. 25 సంవత్సరాల జీవితం కావాలో 5,000 జీతం కావాలో యువత తేల్చుకోవాలన్నారు. సౌండ్ ఎక్కువ గాలి తక్కువ. సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ప్రభుత్వం గురించి ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను. నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను. నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు కావాలి. నన్ను గెలిపించండి. జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటారు. జగన్ గారి పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒకరికి 200-400 కోట్లు ఆస్తుంది. పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే, ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే. అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లేదు. ఆయన అంతంత ఎంతో మనకు తెలియట్లా. వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి. వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు. మనమే పెద్దదాలు. 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్ మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు, అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన. నన్ను దశాబ్దం చూశారు. దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు. నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు. మీరు తప్ప, మీరిచ్చే బలం తప్ప, మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి ఉప్పాడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే, నేను నిలబడటానికి మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ. నేను ప్రత్యేకించి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులైంది కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు. మీలో చాలా మంది ఎంతో కొంత మీ పెద్దల కోసం, మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో. ఏ రోజైనా సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా? క్యాషే కదా మీరు పే చేసింది అందరూ. ఆ క్యాష్ రోజుకి 70 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం, దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేనేం చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో దౌర్జన్యం చేసింది మీరా, మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపింది, మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా, మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా మాదా? ఏం మాట్లాడుతున్నారు?